స్పైడర్ మ్యాన్ అంటే ఇండియాలో కూడా మంచి క్రేజ్ ఉన్నటువంటి సూపర్ హీరో. అయితే ఈసారి మాత్రం ఆ క్రేజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులుగా మారుతోంది. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే జూలై 31న ఇండియాలో విడుదలైంది. ఇంగ్లీష్తో పాటు హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఇక సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా విడుదలైనటువంటి మొదటి రోజు నుండే బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. మల్టీప్లెక్స్లతో పాటుగా సింగిల్ స్క్రీన్స్లో కూడా సినిమాకు మంచి ఆక్యుపెన్సీ కనిపించింది. ఇక రోజులు గడిచే కొద్దీ కలెక్షన్లు మరింతగా పెరిగాయి. తాజా రిపోర్టుల ప్రకారం చూస్తే కనుక ఇక ఇండియాలో స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మొత్తం 505 కోట్ల రూపాయలు దాటింది. ఈ లెక్కలతో సినిమా ఇండియాలో అత్యధిక వసూలు సాధించినటువంటి హాలీవుడ్ చిత్రంగా నిలిచినట్టుగా రిపోర్టులు చెబుతున్నాయి. ఇక ఇంతకు ముందు ఈ రికార్డ్ అవతార్ ది వే ఆఫ్ వాటర్ పేరుతో ఉందని ట్రేడ్ వర్గాల్లో లెక్కలున్నాయి. అంటే ఇప్పుడు స్పైడర్ మ్యాన్ అవతార్ ను కూడా దాటి ఇండియన్ బాక్స్ ఆఫీస్ లో కొత్త రికార్డు క్రియేట్ చేస్తుందన్నమాట. ఇక్కడ మరో ఆసక్తికరమైనటువంటి విషయం ఉంది. ఇండియాలో హాలీవుడ్ సినిమాలకు గతంలో కూడా భారీ కలెక్షన్లు వచ్చాయి. అవెంజర్స్ ఎండ్ గేమ్, అవతార్ ది వే ఆఫ్ వాటర్, అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ ఇలాంటి సినిమాలు కూడా ఇండియన్ మార్కెట్లలో మంచి వసూలు సాధించాయి. కానీ ఇప్పుడు స్పైడర్ మ్యాన్ మాత్రం వాటన్నిటిని దాటి ముందుకు వెళ్ళిందని వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. స్పైడర్ మ్యాన్ సినిమాలకు ఇండియాలో ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ ని దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. ముఖ్యంగా టామ్ హాలండ్ పోషిస్తున్నటువంటి స్పైడర్ మ్యాన్ పాత్రకు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. గత సినిమాల నుండి వచ్చినటువంటి కలెక్షన్లు కూడా ఈ సినిమాకు ప్లస్ అయింది. ఇక సినిమా తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు మరియు ముంబై లాంటి ప్రధాన నగరాల్లో సినిమాకు మంచి డిమాండ్ కనిపించింది. ఇంగ్లీష్ వర్షన్ ప్రధానంగా కలెక్షన్లు సాధిస్తున్నప్పటికీ డబ్బింగ్ వర్షన్లు కూడా సినిమాలకు మంచి రీచ్ను తీసుకొచ్చాయి. మరోవైపు సినిమా విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా భారీగా జరిగాయి. దీంతో మొదటి వీకెండ్ నుండే సినిమా బాక్స్ ఆఫీస్పై గట్టి పట్టు సాధించింది. ఇక స్పైడర్ మ్యాన్కు వచ్చినటువంటి ఈ కలెక్షన్లు కేవలం ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా భారీ ఓపెనింగ్స్ తర్వాత వచ్చాయి. అయితే ఇండియా మార్కెట్ విషయంలో మాత్రం ఈ సినిమా ప్రత్యేకంగా నిలిచింది. ఎందుకంటే ఇండియాలో హాలీవుడ్ సినిమాలకు ఒక పరిమిత మార్కెట్ ఉంటుందని చాలా కాలంగా భావించేవారు. కానీ అవతార్, అవెంజర్స్, స్పైడర్ మ్యాన్ ఇలాంటి సినిమాలను కూడా ఆ అంచనాలను మార్చేశాయి. ఇప్పుడు ఒక హాలీవుడ్ సినిమా కూడా ఇండియాలో 500 కోట్లకు పైగా వసూలు చేయగలదంటూ స్పైడర్ మ్యాన్ మరోసారి చూపించింది. అయితే ఇక్కడ విషయం చెప్పాలి, బాక్స్ ఆఫీస్ లెక్కలు వేరువేరు ట్రేడ్ సంస్థలు రిపోర్టింగ్ పద్ధతుల ఆధారంగా కొంత మారవచ్చు. ఇక 505 కోట్ల రూపాయల ఫిగర్ తాజా మీడియా రిపోర్టుల్లో వచ్చినటువంటి లెక్క. కాబట్టి అన్ని బాక్స్ ఆఫీస్ ట్రాక్టర్లు ఇదే సంఖ్యను చూపిస్తున్నాయని చెప్పలేం. అయినా 500 కోట్ల మార్క్ దాటడం మాత్రం హాలీవుడ్ సినిమాలకు ఇండియాలో చాలా పెద్ద మైలురాయి. ఇక ఈ రికార్డుతో మరోసారి ఒక విషయం క్లియర్ అయింది. భాష ఏదైనా, హీరో ఎక్కడి వాడైనా, సినిమా కంటెంట్తో పాటుగా సరైన ఫ్రాంచైజ్ క్రేజ్ ఉంటే మాత్రం ఇండియన్ ఆడియన్స్ భారీగా ఆదరిస్తారు. ఇప్పటికే ఇండియన్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టిస్తున్నాయి. అదే సమయంలో హాలీవుడ్ సినిమాలు కూడా ఇండియన్ మార్కెట్లో తమ రేంజ్ను పెంచుకుంటున్నాయి. ముఖ్యంగా మల్టీ లాంగ్వేజ్ రిలీజ్లు, ఐమాక్స్, 3D అలాగే ప్రీమియం స్క్రీన్స్, భారీ మార్కెటింగ్ ఇవన్నీ కూడా హాలీవుడ్ సినిమాలకు ఇండియాలో మరింత రీచ్ తీసుకొస్తున్నాయి. ఇక స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే విషయంలో కూడా ఇదే కనిపిస్తోంది. మొత్తానికి ఇండియాలో 505 కోట్ల రూపాయల మార్క్ హాలీవుడ్ సినిమాల్లో కొత్త రికార్డ్. అవతార్ ది వే ఆఫ్ వాటర్ను దాటిందనే రిపోర్టు. ఇక స్పైడర్ మ్యాన్ మరోసారి తన సూపర్ పవర్ చూపించాడు. ఇక సినిమా రన్ పూర్తయ్యేలోపు ఈ కలెక్షన్ ఇంకెంత పెరుగుతుంది? 550 కోట్లకు చేరుతుందా లేక ఇక్కడ అయిపోతుందా అనేది ఇప్పుడు చూడాలి. ఒక్కటి మాత్రం క్లియర్, ఇండియాలో హాలీవుడ్ బాక్స్ ఆఫీస్కు స్పైడర్ మ్యాన్ కొత్త బెంచ్ మార్క్ పెట్టాడు.